పల్నాడు జిల్లాలో గంజాయి తాగించి పట్టణంలోని వరకట్టుకు చెందిన ఓ సోదర ద్వయం అమాయక పిల్లల చేత దొంగతనాలు చేయిస్తున్నారంటూ జమీర్ మీరావలి పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిల్లల్ని డ్రగ్స్ గంజాయికి బానిసలుగా చేసి వారి చేత సెల్ ఫోన్ల దొంగతనాలు గంజాయి రవాణా చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ బాలల చేత పలు దొంగతనాలు చేయించినట్లు 2 నెలల క్రితం బాధితులు జమీర్ మీరావలి పోలీసులకు పట్టుపడినట్లు పేర్కొన్నారు. మీరావలి జువెనల్ హోంలో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. శిక్ష అనంతరం ఇంటికి రాక సదరు సోదర ద్వయం తిరిగి దొంగతనాలు చేయాలంటూ తనను వేధిస్తున్నట్లు బాధితుడు తెలిపారు. వారి వేధింపులు తాళలేక శుక్రవారం ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బాధితులు జమీర్ మీరావలి తెలిపారు. మత్తు పదార్థం ఇచ్చినప్పుడు తామేం చేస్తున్నామో తెలియక సదరు సోదరులు చెప్పినట్లు చేస్తున్నామని బాధితులు తెలిపారు. అమాయకులు చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకున్న ఇద్దరిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం చేయాలని బాధితులు తల్లిదండ్రులు కోరారు. అందరికీ నమస్కారం. గతంలో మనం కొన్ని ఈ రింగా ఎలియాస్ జమీర్ అనే అతను, అతని తల్లి షారూక్ అనే అతను, ఫారూక్ అనే అతను వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే గతంలో ఈ జమీర్ ఎలియాస్ రింగా అనే అతను ఫ్రెండ్స్ సుబాని ఖాదర్వలి అనేవాడు గతంలో గాంజా అమ్మకాలు చేస్తుంటే ఈ షారూక్ ఫరూక్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించినట్టుగా వాళ్ళు అనుమానించి ఎలిగేషన్ పెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తారీఖున వీళ్ళు గొడవ పడడం జరిగింది. గొడవ పడిన తర్వాత ఈ షారూక్ ఫరూక్ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి అడగటం, దాని మీద గొడవ పడటం జరిగిన తర్వాత 2 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఇద్దరి పైన కేసు ఎన్కౌంటర్ కట్టడం జరిగింది. అందుట్లో ఈ షారూక్ ఫరూక్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జమీర్ అనే అతను, ఎలియాస్ రింగా అనే అతను అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంకా. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని 107 కూడా సెక్యూరిటీ యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బహుశా అర్థమై ఉంటది, ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి వీళ్ళు వేస్తున్న పన్నాగంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అతని ప్రాణానికి భయం ఉంది అనే దాని మీద ఎవరైనా సరే, నేరస్తుడైనా సరే కూడా రక్షించవలసిన బాధ్యత పోలీస్ పైన ఉంది. కాబట్టి అతను తప్పులు గతంలో చేసిన నాటికి కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతని నుంచి ప్రాణ భయం ఉందన్నారు కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా మేము ప్రజలకు కానీ మీకు కానీ విన్నవించేది ఏంటంటే, వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందో మేము విచారిస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పిన యాంగిల్లో కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరు కూడా ఈ యొక్క పూర్వపరాలని ఒకసారి విచారించండి. వాస్తవంగా ఇతను గంజా కేసులో వీళ్ళ అసోసియేట్స్ అందరూ ఉన్నారు, అదిగాక ఇతను డెకాయిటీ కేసులో కూడా ఉన్నాడు. ఇతని పైన 4 కేసులు ఉన్నాయి, వాళ్ళపైన కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, సెండ్ ఏ ప్రపోజల్ ఓపెన్ రౌడీ షీట్స్, వీళ్ళ మీద కూడా షీట్లు ఓపెన్ చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. రేపే వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాను. అంటే ఇందులో షారూక్ ఫరూక్, ఈ బ్యాచ్ సుబాని ఖాదర్వలి జమీరు రింగా, ఆల్రెడీ వీడు బాబు వరవకట్టు బాబు, వీడి మీద ఆల్రెడీ ఉంది రౌడీ షీట్ ఉంది. వీళ్ళందరూ ఫస్ట్ కేసులో 2 షారూక్ అండ్ ఫరూక్, తర్వాత వీళ్ళ దాంట్లో సుబాని ఖాదర్వలి జమీర్ అండ్ వరవకట్ట బాబు, వీళ్ళు 4, వాళ్ళు 1 ఆల్రెడీ వరవకట్ట బాబు మీద రౌడీ షీట్ ఉంది. వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయాల, వాడి మీద చేసేవాళ్ళు, వాడి మీద రోజు తీసుకొచ్చి నువ్వు చేసిన పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. వీళ్ళ మీద 23లో 2 కేసులు ఉన్నాయి ఈ షారూక్ ఫరూక్ మీద. అంతకుముందు కేసులు లేవు. ఈ షారూక్ ఫరూక్ మీద 23లోనే కేసులు ఉన్నాయి, అంతకుముందు కేసులు లేవు. 3 కేసులు ఉన్నాయి. ఒకటి డెకాయిటీ ఉంది, తర్వాత ఎలక్షన్ కేసు 24లో ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, మొన్న 17వ తారీఖున గొడవపడ్డ కేసు ఒకటి ఉంది. 24, 25 డెకాయిటీ, ఇప్పుడు అది కూడా 24.
అంటే వీడి మీద కూడా 24 రీసెంట్ కేసులే. అయితే వీడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ కాదర్వల్లి మీద 8 కేసులు ఉన్నాయి. కాబట్టి ఇది వాళ్ళిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఉన్నందువలన దాని మీద ఏదో రివెంజ్ తీర్చుకోవడం కోసం వీళ్ళు తిరుగుతున్నట్టుగా అర్థం అవుతా ఉంది. ఒకవేళ వాళ్ళకి నిజంగా దొంగతనాలు వాళ్ళు చెప్పినా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు చేయమంటే వాళ్ళు ఏదన్నా ఎవిడెన్స్ మన దగ్గర తీసుకొస్తే మనం ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.